ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నాయన ముఖ్య అంశమైన దేవాని వాక్య ధ్యానములకి వచ్చి ఉండగా ఎన్నికలేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడుండగా నిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నా నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి యొక్క 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలము ఎప్పుడు చెప్తుంటారు. మీద మేము మర్చిపోకూడదు. మన దేవాతి దేవుడు ఆ పరమును విడిచి నీ కొరకు నా కొరకు భూమి మీద 33 సంవత్సరాల పాటు జీవించాడు. 3.5 సంవత్సరాల పరిచర్య భారమును ఆయన మోసి ఉన్నాడు. ఇట్లా దేవుని వాక్య భాగము 23వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయము. ఈ అధ్యాయములో పిల్లరా యేసు ప్రభు వారు నిజంగా చాలా వేదనతో మాట్లాడుతున్న మాటలు వచ్చినప్పుడు దేవునికి పరిశీల బోధకుల పట్ల ఉన్న వేదన వచ్చిన నేను మాటలు చూస్తాను. మాట్లాడిన ఈ అధ్యాయం అంతా కూడా ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ది టీచర్స్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రము బోధించే వారిని గురించి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం దేవుని వాక్య భావంలో చూసినప్పుడు. మొట్టమొదటిగా ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నది కానీ మనం ఆలోచిస్తే కనుక మొదటి వచనంలో గమనిస్తే కనుక యేసు ప్రభు వారు ఇక్కడ మరి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న శిష్యులతోనే కాకుండా కూడా తను వెంబడిస్తున్న వారందరితో ఈస్ టాకింగ్ టు ది క్రౌడ్స్ అండ్ ద డిసైపుల్స్ అంటాడు మొదటి వచనం చూసినప్పుడు. ఆయన వెంబడిస్తున్న జన సమూహముతో ఈ మాట్లాడుతున్నాడు. మరి ఆ తర్వాత తన శిష్యులతో కూడా ఈ మాటలు ఈస్ టాకింగ్ టు బోత్. అంటే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన శిష్యులు కొందరు ఉన్నారు, కొందరు ఇంకా శిష్యులు కాలేదు కానీ ప్రభువుని వెంబడిస్తున్నారు. సాధారణంగా యేసు ప్రభు వారు ఆయన ఎప్పుడు కూడా ఉపమానరీత్యా మాట్లాడతారు, శిష్యులతో మాత్రమే ప్లెయిన్ గా మాట్లాడతారు. ఈ సందర్భంలో హి వాస్ స్పీకింగ్ వెరీ ప్లెయిన్లీ. ఎందుకంటే ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కింగ్డమ్, ఈజ్ టాకింగ్ అబౌట్ ది ప్రీచింగ్ గోయింగ్ ఆన్ ది ఎర్త్. ఎందుకు ప్రభు మరి ఈ మాటలు ప్లెయిన్ గా శిష్యులతో ప్రజలందరితో కూడా ఎందుకు ప్లెయిన్ గా మాట్లాడుతున్నారు ఒకవేళ ఆలోచిస్తే కనుక యేసు ప్రభు వారి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిశీల బోధ గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద పరిశీలన చేస్తున్న ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న విధానాన్ని బట్టి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఉపమానము లేకుండా ఈ స్పీకింగ్ ఇన్ ఎ ప్లెయిన్ వే, ప్లెయిన్ స్పీచ్ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సందర్భాన్ని గమనిస్తే కనుక మరి సాధారణంగా జనులు అనగానే పారబుల్ రావాలి, పారబుల్ రావట్లేదు. దెర్ ఇస్ నో పారబుల్, దేర్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయన డైరెక్ట్ గా క్లియర్ గా మాట్లాడుతుండగా చూస్తాం. అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడేది కూడా మరి ఏది కన్ఫ్యూజన్ గా లేకుండా క్లారిటీతో మాట్లాడుతున్నాడు చూస్తాం. ఏంటయ్యా ప్రభు క్లారిటీ మాట్లాడుతున్నట్టు పిల్లరా దేవుని వాక్యం 3వ వచనంలోకి వస్తే అంటాడు, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పరిశీలక బోధ విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశీల బోధ విషయంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 3వ వచనంలో ఒకసారి చూద్దాం. చూద్దాం చూసినప్పుడు దేవుని స్తోత్రం పేర యేసు ప్రభు వారి యొక్క అధ్యాయం యొక్క ఉద్దేశం అంతా కూడా ఆయాసంతో మాట్లాడుతున్నా కూడా ప్రభు మాట్లాడుతున్న మాటలో కొన్ని పిల్లరా we see some different angle here. ఇక్కడ చూసినప్పుడు వారు మీతో బోధిస్తున్న మాటలన్నింటినీ కూడా మీరు అనుసరించారు. డూ ఎవ్రీథింగ్ దే ప్రీచ్ అంటున్నాడు. ఈవెన్ దో వారి బోధల విషయంలో ప్రభుకు ఆయాసం ఉన్నా కూడా ప్రభు తనతో వెంబడిస్తున్న వారి శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. He saying they do everything they do, they speak. ఆయాసం ఉంటే వారి మాట ఎందుకు? ఆయాసం ఉంటే ఏమనాలి? నువ్వు వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ సైడ్ చూడొద్దు, వాళ్ళ దగ్గర పోవద్దు. ఇది మన ఇళ్ళలో జరుగుతుంటాయి కదా. మనకు పడదు,
వాళ్ళు మనం వేరు, వాళ్ళు ఒకటి మనం ఒకటి, ఇవన్నీ. యేసు ప్రభు వారు ఇలాంటి లేరు. యేసు ప్రభు వారు ఈవెన్ దో ద ప్రీచింగ్ వాస్ నాట్ అప్ టు ది స్టాండర్డ్స్ లో లేకున్నా కూడా వాట్ ఎవర్ దే ప్రీచింగ్, గాడ్ సేస్ యు లిసన్ టు దెమ్ బికాజ్ దే ఆర్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తున్నారు కాబట్టి ఆ దేవుని ధర్మశాస్త్రము వారు బోధిస్తున్నప్పుడు వారి వైపు కాకుండా దేవుని యొక్క మాట వైపు మీరు చూస్తూ, దేవుని మాట ప్రకారము అది దేవుని మాట కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలి. కానీ ప్రభుకున్న అభ్యంతరం ఏందో తర్వాత లైన్లో ఉంటుంది చూడమ్మా. తర్వాత చూడమ్మా, ఒకసారి మరలా చదువు, స్టార్టింగ్ చదువుకుంది 3వ వచనం స్టార్టింగ్. గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. దేవుని వాక్యములను చూసినప్పుడు లిసన్ టు ద టీచింగ్ బట్ డోంట్ లుక్ అట్ ద వే ఆఫ్ లివింగ్. వారు బోధించేది మంచిదే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, దేవుని మాటలు బోధిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు చెప్తున్నారు. ఆ ఆజ్ఞలు అవన్నీ కూడా మీరు అనుసరించాల్సిందే, వినవలసిందే. బికాజ్ ఇట్ ఇస్ గాడ్స్ వర్డ్, యు హావ్ టు లిసన్ టు దెమ్ బట్ డోంట్ ప్రాక్టీస్ what they are doing. ఎందుకంటే they don't practice what they teach. That's the problem we have. వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్పడం చాలా ఈజీ, చేయడం కష్టం కదా. అందుకే పరిసయ్యుల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు మాట్లాడే దేవుని మాట కాబట్టి ఆ మాటలన్నీ కూడా వినండి, వాటి ప్రకారం మీరు జీవించండి, కానీ వారు జీవిస్తున్న విధానాన్ని మాత్రం మీరు పాటించకండి అంటారు. ఎందుకంటే they don't practice what they do. This is the problem. అందుకే ఈ బోధన గురించి చెప్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా చాలాసార్లు ఈ రోజు లోకంలో చాలా మంది చాలా చెప్తున్నారు, వీ హ్యావ్ టు టేక్ వాట్ ఈస్ గుడ్ ఇన్ అవుట్ ఆఫ్ దిస్. ఈ లోకంలో ఏదైనా మాటలు వింటున్నప్పుడు మంచి ఎవరని చెప్తే యూ టేక్ ఎవ్రీథింగ్, ఈవెన్ దో దే ఆర్ నాట్ రైట్. ఇఫ్ దే స్పీక్ సంథింగ్ గుడ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఆ రీతిగా నిజంగా చూసినప్పుడు, ఆ మాటలు చూసినప్పుడు అంటే ప్రభు అంటున్నాడు, లిసన్ టు దే వర్డ్స్. వాళ్ళు బాగా మాట్లాడే మాటలు మంచియే, కానీ వారు ఏదైతే ఆచరించారో ఆ మాటలు వారి ఆచరణ వైపు చూడగలరు, వాళ్ళ ఆచరణలో వారు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. ఇంకా వారి గురించి చాలా గురించి మాట్లాడతారు. వారి గురించి అంటారు, పరలోకానికి మీరు వెళ్ళరు, వెళ్ళేవాడిని ఆటంకంగా ఉన్నారు, వెళ్ళేవాడిని వెళ్ళకుండా చూస్తున్నారు మీరని పరిస్థితి గురించి ఆయాసంగా ప్రభు మాట్లాడుతుంటాడు. దేవుని వాక్యభావంలో చూసిన ఆయాసంగా మాట్లాడతాడు. యు డోంట్ గో టు ది హెవెన్ అండ్ యూ స్టాప్ దెమ్ దోస్ హు ఆర్ గోయింగ్. అంటే మీరు వెళ్ళేవారిని వెళ్ళకుండా వారి మీద కఠినమైన భారాలు వేస్తున్నారు, కానీ మీరు మీ చిటికన వేలుతోటి కూడా వారిని లేపకుండా మీరు జీవిస్తున్నారని వారి పట్ల ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంకా చాలా విషయాలు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటి పిల్లరా, వారు చాలాసార్లు అంటారు, వారు ప్రవక్తల యొక్క సమాధులకు వారు సున్నాలు వేస్తారంటే ప్రభు అంటాడు, వారు సున్నాలు వేసి దాన్ని అందంగా ముస్తాబు చేస్తుంటారండి. ముస్తాబు చేస్తూ అంటారంట, ఒకవేళ మా పితరుల కాలం ఉంటే వారిని మేము చంపేవారం కాదు అంటారు. ప్రవక్తల యొక్క సమాధులకు వాళ్ళు డెకరేషన్ చేస్తుంటారంట కదమ్మా. చాలాసార్లు జీవితంలో జరుగుతుంది కదా, బతుకున్నప్పుడు ఏం పెట్టారు, చచ్చినప్పుడు మాత్రం దండేయడం, అదే వేయడం, పాలు రాత్రి పెట్టడము, సో వీళ్ళు ఎలా అంటే ఆ సమాధికి ఏదో అలా వాళ్ళు ఉండేది ఏది బొక్కలు ఉంటాయో లేవో, ఎప్పటిదాకా ఉంటాయో లేవో కూడా తెలియదు, వీటికి డెకరేషన్ చేస్తాం, బతుకున్నప్పుడు మాత్రం ఏం చేయవు. అలాగే వీళ్ళు కూడా అలాగే ఆ సమాధులు డెకరేట్ చేస్తున్నప్పుడు సున్నములు కొట్టి మంచి చేస్తున్నాడు. సున్నం కొట్టి సమాధులు చేసినట్టు మా పితరుల కాలంలో మేము ఉంటే మేము వారిని చంపేవారం కాదని ప్రభు అంటాడు. మీ పితరులు వారు చంపారని, ఆ చంపిన సంతానం మీరు చెందిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా అంటాడు. నిజంగా అధ్యాయం అంతా కూడా వివరీలు చాలా టైం చాలా ఉంది కాబట్టి మీ గోయించు ఈ వర్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యభావంలో ఈ 23 వచ్చినా కూడా చాలాసార్లు నేను ధ్యానించాను. ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు ఇక్కడ కూడా వారు విడిచిపెట్టిన వాటి గురించి చాలా విషయాలు మాట్లాడతారు. ధర్మశాస్త్రములు అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు పుదీనాలు, జీలకర్రలు, సోంపులు మీరు మధువంతు తీస్తున్నారు, కానీ ముఖ్యమైనవి ఏమంటాడు, దయా, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారన్న విషయాన్ని మాట్లాడతారు. న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారంటాడు. కనికరము, న్యాయము, విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. ముఖ్యమైన మూలమైన విడిచిపెట్టి ఏం చేస్తున్నారో చిన్న చిన్న వాటిలో మీరు ఉంటారని ప్రభు
చెప్తుండగా చూద్దాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈ వచనము చాలా చిన్నదైనా కూడా చాలా గూఢార్థంతో కూడింది. మొట్టమొదటిగా లెట్స్ సీ, కొంత క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం చూద్దాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీ ముందు ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ గో 23వ వచనం మీద ఫోకస్ చేద్దాం. లెట్స్ ఫోకస్ ఆన్ దట్ వర్డ్. అయ్యో, చాలా మంది ముందు అయ్యోకి వెళ్దాం. అయ్యో తర్వాత వేరేది ఏదైనా. అయ్యో, ఈ అయ్యో అంటున్నప్పుడు ఒక రకంగా చెప్పినప్పుడు యేసు ప్రభువారు అయ్యో అనే పదము ఈ పరిశీలి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అయ్యో అనే పదానికి ఇట్స్ అ డీప్ సారో అంటే ఒక వేదనతో దేవుడు ప్రభు అయ్యో వేషధారులైన పరిశీలారా అంటున్నాడు. అయ్యో అనే పదానికి అర్థం ఏంటంటే ఇట్స్ అ సారో. గాడ్ ఈస్ వెరీ sorrowful about the things which are going on this earth. భూమి మీద నిజంగా వారు చేస్తున్న పరిచయాన్ని బట్టి, వారు చేస్తున్న విధానమును బట్టి ఇక్కడ చూసినప్పుడు ప్రభు అయ్యో అని ఎంతో వేదనతో ప్రభు బాధపడుతున్నట్టుగా చూస్తాం. అయ్యో అంటున్నాడు. అయ్యో ఏం చెప్పాలి నా బాధ అంటాం కదా మనం ఎప్పుడు వచ్చినప్పుడు. ప్రభు అదే మాట అంటున్నాడు. అయ్యో, పరిచయాన్ని చూసి అంటున్నాడు అయ్యో ఏం జరుగుతుంది, ఏం ఆశించాను, ఏం జరుగుతుంది మీ వల్ల నాకు జీవితంలో అన్నట్టుగా ప్రభు నిజంగా ఒక విషయం పిల్లరా, అయ్యో పరిచయులు వేషధారులైన పరిచయులు అంటారు. పరిచయుడు పిల్లలు అంటే ఒక ప్రత్యేకింపబడ్డవాడు, యూదుడు పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించవలసిన వాడే పరిచయుడు. చాలా గొప్పవాడు పిల్లరా, ఒక ప్రత్యేకింపబడ్డవాడు, దేవుని జనాంగమై ఉన్నాడు, దేవుని సొత్తై ఉన్నాడు. పరిచయుడు మామూలు వాడు కాదు. పరిశీలి గురించి మాట్లాడినప్పుడు వారు దేవుని యొక్క విధి విధానాల ప్రకారం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించవలసిన వారు, ఒక ప్రత్యేక గుంపుగా ఉన్నవారు చూసినప్పుడు అప్పుడు దేవుడు వారి ఎందుకు వేషధారులు అంటే వారి డూప్లిసిటీ లైఫ్ ఉంది పిల్లరా, రెండు విధాలుగా ఉంది పిల్లరా. వారు లేనిది చూపించుకుంటారు, భక్తిని చూపిస్తున్నారు కానీ భక్తిగా జీవించట్లేదు. అది ప్రాబ్లం దేవునికి. దే ఆర్ షోయింగ్ దే. చాలాసార్లు ఈ రోజుల్లో చాలా మంది ఇలా చేస్తుంటారు. వి షో లైక్ వి ఆర్ వెరీ రిలీజియస్, but actually we are not that religious. ఇక్కడ పరిచయులు వచ్చి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అంటాడు దేవుని వాక్యం, అయ్యో వేషధారమైన జీవితం చేసి ఏదైతే ఆశించాడో, ఏదైతే పరిచయుని దేవుడు పిలుచుకున్నాడో, ఏదైతే తన ప్రత్యేక జనాంగంగా ఉన్నానికి ఆ యూతుల్ని పిలుచుకున్నాడో, ఆ ప్రత్యేకమైన జీవితాన్ని వారు విడిచిపెట్టి దే ఆర్ బికమింగ్ ది నార్మల్ పీపుల్, అందరిలా మారిపోతున్న చూసినప్పుడు దేవునికి ఎంతో వేదన కలుగుతున్నట్టుగా, అయ్యో వేషధారమైన పరిచయులారా అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. God hates something. పరిచయులకు చాలా ప్రభావం. దేవుని వాక్య భాగంలో ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఒకసారి పౌలుని గురించి మీకు చూసి చాలా ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్య భాగం చూసినప్పుడు, పౌలుని గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పౌలు ఒక మాట అంటే అపోస్తల కార్యంలో చూద్దాం. అపోస్తల 2 వచనాలు చూసి చాలా ఆశ కలిగి ఉన్నాను. అపోస్తల కార్యంలో చూసినప్పుడు అపోస్తల కార్యం 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భాగంలో పౌలు తన గురించి తాను మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భాగంలో చూద్దాం. పౌలు మాట్లాడుతున్నాడు. అందుకు పౌలు, సహోదరులారా, ఐదవ వచనం నాదా 23:5 6వ వచనం కాదు. పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచయుడను, పరిచయుల్లో సంతతి వారిని పౌలు అంటున్నాడు. ఐఎమ్ ఎ పర్సన్, నేను పరిచయుని, నేను పరిచయ సంతతిలో పుట్టిన వాడను, నేను తార్సీసు వాడిని తరగు చెప్తాడు. ఒకసారి 22కి వద్దాం. 22కి వచ్చి 22 అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఒక మాట చూద్దాం. పౌలు చూస్తాడు ఆ యూదు పరిచయుడు యూదుని గురించి పౌలు ఒక చక్కని మాట మాట్లాడతాడు. 22:3లో చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see, ఒకసారి చూద్దాం. 22:3 వచనం. తార్సులోన పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణములో గమాలేయుల
పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిశ్చయందు చాలు ఇంకా అంటాడు పిల్లలు అంటాడు కదా పౌలు అంటాడు, నేను యూదుడను, గమాలీయుల పాదముల యొద్ద ధర్మశాస్త్రములో నిష్ఠగా పెరిగిన వాడము. అంటే పరిసయ్యుడు అంటే ఒక యూదుడు అంటే ధర్మశాస్త్రములో నిష్ఠగా ఉండేవాడు, ధర్మశాస్త్ర ప్రకారము జీవించేవాడు. ఈజ్ గోయింగ్ టు లివ్ అకార్డింగ్ టు ది లా. దేవుని మాట ఏదుందో, దేవుని వాక్యలో ఉందో ఆ వాక్కు ప్రకారం జీవించేవాడే పరిసయ్యుడు. అందుకే యేసు ప్రభు అంటాడు, పరిసయ్యులు చూసినప్పుడు అయ్యో అంటున్నప్పుడుగా పరిసయ్యులు ఎలా పౌలు అంటున్నాడో అంత రేషముగా జీవించడం పరిశీలక జీవిత విధానాన్ని చూసినప్పుడు దేవునికి ఎంతో ఆయాసము కలిగి అది అంటున్నాడు. దేవుడు అంటున్నాడు శ్రమ అయ్యో అంటున్నాడు. చాలాసార్లు కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది, అయ్యో అని దేవుడు బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. వీడు ప్రత్యేకించబడిన జనాంగము, వారి ప్రత్యేకతను విడిచిపెట్టినప్పుడు దేవునికి ఎంతో ఆయాసం కలుగుతుంది. ఏ మాటలైతే వారు బోధిస్తున్న మాటల ప్రకారం వారు జీవించకపోయినప్పుడు ఎంతో బాధతో వేదనతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన యేసు రక్తంలో శిలువ రక్తంలో కడుక్కున్న నిన్ను నన్ను కూడా పరిశుద్ధునిగా జీవించడానికి పిలిచాడు. ఎలా పడితే అలా జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. మనం ఆయన పరిశుద్ధుని కనుక వీరును పరిశుద్ధునిగా జీవించిన పేతురు పత్రికలో వాక్యము తెలియజేసినప్పుడు we have to live a holy life. We cannot live as we want to live in this world. ఈ లోకము జీవిస్తున్నట్టుగా మనం జీవించకూడదు, కానీ పరిశుద్ధంగా దేవుడు జీవించినట్టుగా మనం we have to live according to the holiness అంటారు దేవుని వాక్యములో. God hates. ఈరోజు సంగమా దేవుడు నీతో నాతో పరిస్థితులు ఈరోజు నీతో నాతో మాట్లాడు అయ్యో అంటున్నాడు. అయ్యో నా సంగమా, యేసు రక్తముతో కొనబడ్డ సంగమా, ఒకవేళ పరిశుద్ధతలో జీవించకపోతే దేవుడు అంతే ఆయాసముతో ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యో సంగమా, నా రక్తం పెట్టి కొన్న సంగమా, ఏ పరిశుద్ధ జీవితం అయితే నిన్ను పిలిచానో ఆ పరిశుద్ధ జీవితం నువ్వు జీవించకపోతే దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. వేషధారమైన God hates our living. మొట్టమొదటిగా ఈ వచనంలో కనపడింది నాకు ఏంటంటే, గాడ్ హేట్స్ సంథింగ్, బట్ గాడ్ హేట్స్ అవర్ సింపుల్ లైఫ్. మన జీవించే విధానములో ఆయనకు తగ్గట్టుగా లేకపోతే ఆయన దాన్ని ప్రశ్నించుకుంటాడు, ఆయన దాన్ని ఇష్టపడడు. మనం ఆయనకి ఇష్టపడే వాళ్ళ ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. పరిశీలు అక్కడే చేస్తున్నారు ఏంటంటే, చాలాసార్లు ఈ రోజుల్లో చాలాసార్లు మన పరిశీలన మనం విమర్శించవచ్చు. ఏంటబ్బా ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన, దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, బైబిల్ ప్రకారం మనం జీవిస్తున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. God says you are blessed when you enjoy the word of God and when you live according to the word of God. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు ఆనందిస్తాడు. లేకపోతే ఈరోజు ఈ నిట్టూర్పు ఆయనకు ఈ పరిస్థితి ఈరోజు నీ గురించి నా గురించి అయ్యో నా సంగమా, ఏ పరిశుద్ధత అయితే నీకు ఇచ్చారో ఆ పరిశుద్ధతను వీడి నీ స్థానసరమైన జీవితం జీవిస్తుంటే దేవుడు అయ్యో అంటున్నాడు. హిపోక్రెట్స్ అంటే వేషధారులారా అంటున్నాడు. ఈరోజు నిన్ను అంటున్నాడేమో, పరీక్షించుకున్నాను. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. అక్కడ బాగుంది పిల్లలు. ఐ హావ్ లిటిల్ టైమ్, ఐ గో ఇన్ టు ది సెకండ్ మాటలోకి వెళ్ళిపోతాను. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఈ వచనంలో నాకు 3 విషయాలు. ఒకటి, దేవుడికి నచ్చదు. గాడ్ హేట్స్ సంథింగ్. వాట్ ద గాడ్ హేట్స్ అంటే అవర్ హిపోక్రసీ, మన వేషధార జీవితము దేవుడికి ఇష్టం లేదు. రెండోది చూసినప్పుడు ఈ వాక్య భాగంలో దేవునికి ఒకటి నచ్చింది కూడా ఉన్నాడు. గాడ్ లైక్స్ సంథింగ్. ఏమంటాడంటే పిల్లరా, మీరు పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను దశమ భాగము అంటే పిల్లరా దేవుని వాక్యం. నేను దశమ భాగం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థాంక్స్. God says you are doing some things very good. I like it. అదే అంటుడు కదా, అంటుడు మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించాలి. You are doing right thing. Even though your living is not according to my standards, but you are doing some things according to the law. కదమ్మా,
ఈసారి అనిపిస్తుంది, ఈ వచనం చూస్తున్న పొద్దున్న నాకు దేవుడు అనిపించినప్పుడు, గాడ్ సేస్ ఐ ఫైండ్ లిటిల్ బిట్ గుడ్. ఈవెన్ దో యు ఆర్ hypocrite, I still find little bit good in you. Something. ఏదో ఒక మంచి దేవునికి కనబడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని వాక్యమాలను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, అంత మాట అంత ఆయాసముతో వారితో మాట్లాడినా కూడా ఈ ఆయాసకరమైన జీవితంలో కూడా రెండు విషయాలు ఇక్కడ చూసాం ఈ అధ్యాయంలో. దట్ ప్రీచింగ్ వాస్ గుడ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్స్ ఫర్ గుడ్ కదా. ఒకటి ద టీచింగ్ లో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ద టీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వారి మార్చడానికి ఆస్కారం లేదు కాబట్టి దే టీచింగ్ గుడ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ చూసినప్పుడు వారి బోధలే కాకుండా బోధనలు వాళ్ళు జీవిస్తలేరు, కానీ రెండోదిగా వచ్చిన జీవించే విధానం అన్నింటిలో కాకుండా కొన్ని విషయాల్లో దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ది వర్డ్. కొన్ని విషయాలు కదా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ వాక్యాన్ని పొద్దున దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నా ముందు ఉంచాడు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు సౌలు పిల్లలు దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తూ సంఘములో దేవుని పేరు మీద ఎవరైతే ఆరాధిస్తున్నారో సంఘాలందరూ చెరపట్టుకుని చెరలేస్తున్నారో కొట్టి హింసిస్తున్నాడు. పాల్ వాస్ బీటింగ్ ది బిలీవర్స్. ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు. స్టిఫెన్ యొక్క రాళ్ళతో కొట్టినప్పుడు స్టిఫెన్ యొక్క వస్త్రాలను కాపలు కాసిన వాడు పౌలు అంట. అంటే సంఘాన్ని అంత ద్వేషించిన వాడు. కొన్నిసార్లు I was just asking God, దేవా ఎందుకు పౌలును ఎన్నుకున్నావు, ఎందుకు ఆ సౌలును నువ్వు ఎన్నుకున్నావు, ఎందుకు పౌలుగా మార్చుకొని నీ యొక్క పనిలో వాడుకున్నావంటే, he saw the zeal for God's word. అందుకే సౌలు తన జీవితాన్ని వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చదివించిన బాగా ధర్మశాస్త్రం ప్రకారం నిష్ఠగా జీవించిన వాడు అంటాడు. he was having a zeal for the word of God. ఆ ధర్మశాస్త్రం కొరకు, దేవుని వాక్కు కొరకు నిష్ఠ కలిగిన సంగతిని దేవుడు గమనించినట్టుగా చూస్తాడు. దేవుని వాక్యం పట్ల ఇంత నిష్ఠగా ఉన్నవాడు దేవుణ్ణే చూస్తే, దేవుడే అతనితో మాట్లాడితే, దేవుడే అతనికి బయలుపరిస్తే, దేవుడే వాక్కు ఆయనకి ఇస్తే కనుక he will be going very zealfully for the church అంటాడు. దేవుని సంఘాన్ని కట్టేవాడిగా ఉంటాడని చూశాడు పౌలుడు. దేవుడు ఏ వాక్యం పట్లయితే ఇంత రహస్యముగా జీవిస్తున్నాడో ఈ సౌలు, ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళి if I speak to him face to face, he'll be a different person. ఆ కొన్నిసార్లు చూస్తాడు దేవుడు. sees the zeal of Paul. 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలోకి వెళ్తాడు. was on the way to persecute the church in దమస్కులో ఉన్న సంఘమును హింసించడానికి ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ దమస్కు వారములో యేసు ప్రభు వారు పౌలును పట్టుకున్నట్టు చూస్తాం. 4-5 వచనాలు ఒకసారి చూసుకుందాం. 9వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. మనకని తెలిసినా కూడా ఒకసారి చూద్దాం. అక్కడ చూసి సౌలుతో దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే ఆ జీల్ చూసిన దేవుడు, ఈ జీల్ దేవుని యొక్క సంఘ స్థాపన కొరకు యూజ్ అవ్వాలని దేవుడు చూస్తూ అక్కడ సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి 9వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు నేల గొప్ప వెలుగును చూచాడు. ఆ వెలుగును చూచిన వాడు నేల మీద పడ్డాడు. నేల మీద పడ్డప్పుడు ఆ వెలుగులోంచి ఒక స్వరము మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుంటే, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు, వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ సోల్. అంతేనా? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అంట. ఒక శబ్దం విన్నాడంట పిల్లలు. ఈ శబ్దం ఎవరిదంటే, ఎవరికైతే వ్యతిరేకంగా వెళ్తున్నావో, ఎవరి మాటను పట్టుకునైతే వెళ్తున్నావో ఆ దేవాతి దేవుడు ఆకాశ మండలం నుంచి ఆ వెలుగు దేవుడు ఆ వెలుగులో నుంచి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగును ప్రకటించడానికి, ఆ వెలుగుమయమైన జీవితం జీవించడానికి పౌలు ఏర్పరచుకొని ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడు సౌలా సౌలా నీ వేళను హింసిస్తున్నావు. ఆ వెలుగును చూచిన పౌలు అంటాడు, ఎవడవయ్యా ప్రభువా నీవు అంటే, నీ హింసిస్తున్నా యేసును అంటాడు. ఇప్పుడు రాసిన వాక్యం కాదు, విన్న వాక్యము ప్రకటించాలి. హల్లెలూయా. భయపడ్డ ధర్మశాస్త్రము గురించి ఏ రీతిగా రేషంగా ఉన్నాడో, విన్న స్వరముకు అంతే రేషముగా ఆ పునరుద్ధరణ యేసును ప్రకటించడానికి అప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకున్నాడు. అప్పటి నుంచి అనుకున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము.
Now zeal has been turned in a different way. God has seen his zeal and using his zeal for the glory of his kingdom. ఆయన రాజ్యమును కట్టడానికి చూస్తున్నాడు. అందుకే అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు పరిసయ్యులు అంతా అని కూడా అక్కడ చూసినప్పుడు పరిసయ్యులు అంటున్నాడు, ఐ సీ లిటిల్ బిట్ ఆఫ్ సంథింగ్ గుడ్ థింగ్. ఇంకా నీలో ఏదో కొంచెము చూస్తున్నది కదా, బికాస్ యూ బిలాంగ్ టు మీ. నేను పిలుచుకున్న వాడవు, నేను ఏర్పరచుకున్న వాడవు. నీలో కొంచెం ఈరోజు నీలో నాలో కూడా దేవుడు ఏదో కొంచెం మంచిదనం, దేవునికి నచ్చింది ఏదో చూశాడు కాబట్టి ఆయన రక్తంలో ముద్రించుకొని ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకు ఆ భాగ్యమును ఇచ్చి ఉన్నాడు. You've seen something. God might have noticed something. అబ్రాహామును పిలిచినప్పుడు దేవుడు అంటే 25 సంవత్సరాల పాటు నేను చెప్పిన మాట చేయకపోయినా అబ్రాహాము నన్ను విడిచేవాడు కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా ఉంటాయి కదా, చాలా మనం అనుకునే చాలా జరగకపోతుంది కదా, మనం అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుండే చాలాసార్లు. స్టిల్ వి హోల్డ్ ఆన్ టు గాడ్. గాడ్ హ్యావ్ సీన్ సంథింగ్. అదేదో చూసి ఉంటాడు, ఇది లేకున్నా కూడా నా బిడ్డ నన్ను విడిచిపెట్టుకో. హల్లెలూయా. Even though I didn't get what I want, still I'm going to hold on to my Lord. దేవుడు తెలుసు, అందుకే పిలుచుకున్నాడు. ఈరోజు నిన్నున్నాను. మనకు కావాల్సినవి దొరకకపోవచ్చు ఈ లోకం. ఈరోజు కాకపోతే రేపు దొరకవచ్చు, రేపు బాగా సంవత్సరం దొరకవచ్చు, ఆ తర్వాత దొరకకపోయినా పర్లేదు. ఇచ్చిన దేవుడే, ఇయ్యకున్న దేవుడే. దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడు. ఇక్కడ చూసినప్పుడు అనిపించింది, just asking God, you have seen something good in them? Those who are hypocrites, still you find you're such a loving God. నిజంగా కదా, కనీసాలు అనిపిస్తుంది కదా. మన ఎన్ని బలహీనతలో, ఎంత పనికి మాల చేతో దేవుడికి ఏదో ఒకటి మనలో ఏదో నచ్చుంటుంది. దేవుడు ఏదో నిజంగా ఏదో ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమలో ఏదో ఒక విషయం మనకు నచ్చున్నది. ఆయనకు నచ్చింది ఏదో ఉన్నది. ఇక్కడ పరిస్థితుల్లో కూడా అంటున్నాడు, మీరు ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. ఓకే, లాస్ట్ 3 minutes లెట్ మీ గో ఇంటు థర్డ్ చాప్టర్. చూసినప్పుడు ఒకటి దేవుడు ద్వేషించేది చూసాం, ఒకటి దేవునికి నచ్చింది చూసాం, మూడోది దేవునికి కావాల్సింది చూద్దాం. గాడ్ వాంట్స్ us. గాడ్ హేట్స్, గాడ్ లైక్స్ అండ్ గాడ్ వాంట్స్ అంటుండు. చివరి భాగం ఒకసారి మన వాక్య భాగం చూద్దాం, వచ్చేద్దాం. ప్రధానమైంది అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మనకేటి ఏ మొదటి చేస్తున్నారో, ఏదైతే మీలో నాకు నచ్చిందో, ఏదైతే మీ దాంట్లో గుడ్ ఉన్నారో, వెరీ గుడ్ ఇన్ దాట్, ఏదైతే మంచి విషయాలు మీలో ఉన్నాయో ఆ మంచి విషయాలను మానక వీటిని చేయమంటారు. Hallelujah. God says, yes, those things are good, but I want these things to be happening in your life. నీ జీవితంలో అంటున్నాడు దేవుడు, అంటున్నాడు ఏదైతే నువ్వు చేస్తున్నావో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, బట్ ఐ వాంట్ యూ టు డూ దిస్ థింగ్స్. పరిశీలిస్తూ అంటున్నాడు, అవి మానేశారు కదా, ఏదైతే మానేస్తారో దేవుడు అంటున్నాడు మీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయం అయితే మీరు తిరిగిపోయారో ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి విషయంలో మీరు మారు మనసు పొంది ఏ మాటలైతే మీరు మాట్లాడుతున్నారో ఆ మాటలన్నిట్లో కూడా దేవుని విషయంలో యు షుడ్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. God says you should be doing. వాటిని మానక వీటిని చేయవలెను. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని నచ్చినకి ఏదో కొంచెం ఉంది కదా అని చెప్పి అన్ని విషయాల్లో భ్రష్టులుగా చేయవలసిన. వీ నీడ్ రిపెంటెన్స్. మనకు అక్కడ మారు మనసు అవసరం. ఎక్కడైతే ఏదైతే దేవునికి వ్యతిరేకంగా, ఏదైతే దేవునికి అయిష్టమైనవి మనం చేస్తున్నావో వాటి విషయంలో మారు మనసు కలిగి దేవునికి ఇష్టలుగా మలుచుకోవడానికి. అందుకే యోహాను బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, పరిసయ్యులు, అనేకమైన పరిసయ్యులు, సద్దుకాయులు ఆయన యొద్దకు బ్యాప్టిజం ఇచ్చు పొందుట వచ్చుట చూచి వారిని చూచింటాడు. సర్ప సంతానమా అంటాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటూ కింద అంటాడు, మారు మనసుకు తగిన ఫలము, షో ది ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ అంటాడు. మీరు మారడానికి సాక్ష్యం చూపించండి. మీరు మారనడానికి ఏదైతే మారారో, ఏదైతే మీ జీవితంలో మార్పు ఉందో అది కనపడనివ్వండి, అనేకులకు తెలియనియండి. ఎక్కడైతే మీరు ఏ విషయంలో అయితే పడిపోయారో
ఉన్నారో, ఏ విషయంలో చెడిపోయారో దాంట్లో నిలగొట్టుకొని దాంట్లో స్థిరులుగా ఉండి దాంతో బలంగా నిలిచి ఉండి అనేకుల మధ్యలో ప్రభువు యొక్క మాటకు మీరు సాక్షులుగా జీవించండి అంటాడు. దెన్ యువర్ బాప్టిజం మేక్ సమ్ సెన్స్ అంటాడు. మారు మనసు అందుకే దేవుని మాట ఈరోజు నీతో నాతో గాడ్ వాంట్స్ us. విశ్వాసాలు ఈరోజు అడగాల, దేవా ఇంకా నా జీవితంలో మారవలసినవి ఏమని, ఇంకా ఎక్కడ నేను షుడ్ ఐ రిపెంట్ గాడ్, ఎక్కడ నాకు నా జీవితంలో ఒకవేళ నా జీవితంలో ఇంకా వేరే ధారమైన జీవితం ఇంకా ఉంటే దేవా ఎక్కడైతే నేను మారవలసిందో షో మీ. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు అంటే మనకు తెలిసిపోతుంటుంది ఎక్కడ మనం బలహీనంగా ఉంటాం. వాని గురించి ఒక మాట అంటాడు, ఎఫ్ఎస్సి పత్రిక అనుకుంటా అంటాడు. రెఫరెన్స్ లేదమ్మా, నేను తర్వాత ఇస్తా కావాలని, నేను తీసుకోలేదు రెఫరెన్స్ తీయలేదు, ఎందుకంటే ఇన్ని రెఫరెన్స్ ఇస్తే మీకు ఉన్న హాఫ్ అన్ అవర్లో చెప్పలేను కాబట్టి అంటాడు కదా. వాక్యం మనకి ఏదైనా చూపించినప్పుడు అంట దాన్ని సరి చేసుకోకపోతే ఎలా ఉంటుందంట, అద్దంలో పోయి ముఖం చూసుకొని పోయి పక్క పోయి మర్చిపోయినట్టు ఉంటుందంట. మన ముఖాన్ని మనం మర్చిపోతే కష్టం, ఎవడు బాగుపడలేడు. మొగం చూసినప్పుడు బాగుంటాం కదమ్మా, బయట కురుపు వచ్చిందే, ఈత వచ్చింది, దీనికి ఫేర్ అండ్ లవ్లీ పెట్టాలి, దీనికి వీకో టర్మరిక్ పెట్టాలి, దీనికి క్లియరసీలు పెట్టాలి, ఇవన్నీ బాగా వస్తాయి కదా. We want our face to be shining. God says, that's nice, but God says you should be shining in the Lord అంటాడు. మీరు వెలుగుతున్న జ్యోతుల వలె జీవించాలంట పేతురు పత్రికలో. You should be shining stars అంటాడు. ఒక విశ్వాస జీవితంలో వెలుగుచ్చేవాడిగా ఉండాలి. వెలుగులో ఏముండదు అన్న, చీకటి కనబడుతుంది వెలుగు కదమ్మా, చీకటి కనబడితే వెలుగు అంటారా, వెలుగు కాదు, చీకటి కనబడకపోతే వెలుగు. అందుకే పిల్లలు అంటాడు, ఇప్పుడు వాక్యంలో చూసుకున్నప్పుడు అర్థంలో నువ్వు చూసుకున్నట్టు చూసుకొని ఎక్కడ మారవలసిందో, ఎక్కడ సరి చేసుకోవాల్సిందో, ఎక్కడ మరలాల్సిందో, ఎక్కడ తగ్గాల్సిందో, ఎక్కడ ఉండాల్సిందో, ఎక్కడ ఎలా జీవించాల్సిందో అది నువ్వు తెలుసుకున్న వాడివే దాని ప్రకారం జీవించాలి. దేవుని వాక్యం ఈరోజు నీతో యేసు అదే చెప్తున్న పరిస్థితి, ఏదైతే మరిచారో దాన్ని జ్ఞాపకం చేయడానికి బోధ చేస్తున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా ఎక్కడ మనం సరిలేమో దాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడి మాటలు నీతో నాతో ఇస్తున్నాడు. ఎందుకంటే అక్కడ దేవుడు నన్ను సరిచేయాలనుకుంటాడు. ఒకవేళ అర్థం కాకపోతే ఆస్క్ గాడ్, గాడ్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, కరెక్ట్ మీ లార్డ్, నన్ను అక్కడ సరిచేయి ప్రభువా, నీకు ఇష్టడుగా మలచుకోతేవా, నీకు ఇష్టమైన వాడు జీవించేవాడిగా ఉండమంటున్నాడు దేవుడు. చివరిగా నీ నుంచి నాంచి ఒక మాట ఆశీర్వాద ఆ మాట చూపించి నేను ముగిచేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఒక వచనం చూపించేసి నేను ముగిచేస్తాను. ఒకసారి ఒక వచనం చూద్దాం, ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. ఆ మాట నీకు నాకు చాలా అవసరమైన మాట. ఒకసారి చూద్దాం పేరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చూసుకొని ముగించుకున్నాం ప్రేమ. ఒకసారి చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ది వన్ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే, మీ పరలోకంలో ఉన్న తండ్రి ఈస్ అ పర్ఫెక్ట్ అండ్ యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. ఒక విశ్వాసిలో నేను అలా లేదు, ఇలానే ఉండాలి, దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయన పిలిచాడు కాబట్టి పిలిచి యోగ్యం ఉండాలి, ఆయన పనే నీ పనే ఉండాలి, ఆయన కొరకు జీవించేవాడిగా ఉండాలి. యేసు ఉంటాడు, మీ పరలోకంలో ఉన్న పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణం. నేను సగం చేస్తా అంటే నువ్వు పరిపూర్ణి కాదు. అందుకే చెప్తుడు పరిచయంతో అంటున్నాడు, మీరు సగం చేస్తే లేకపోతే కొన్ని చేస్తే కాదు, అన్ని విషయాల్లో దేవుడిచ్చు సకల ఆజ్ఞల్లో పరిపూర్ణత్వంలోకి రావాలని చెప్తున్నాడు. గాడ్ వాంట్స్ us. గాడ్ హేట్స్ అవర్ హిపోక్రసీ. గాడ్ లవ్స్ సంథింగ్ ఆన్ us. మనలో కొన్ని విషయాలు దేవుడు నస్తాడు, కానీ దేవుడు మన అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండమంటున్నాడు. అలా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అందరూ లేచి నిల్చుందాం. ప్రార్థన ప్రభు నేర్పి ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో ఆరాధన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మా పనులు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవునైనా చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవా నాయన, చక్క దేవా నీకు స్తోత్రం నాయన. చక్కని మాటలు ఇచ్చావు, ఏది నువ్వు ద్వేషిస్తావచ్చు, మాలో ఏదో కొద్ది పార్టీ నైనా నీకు నచ్చింది ఏదో ఉంది కాబట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన, కేవలము నీ కృప ద్వారా. అంతేకాకుండా నాయన, అంతేకాకుండా నువ్వు ఎలా ఉండాలో మాకు నేర్పించావు, నువ్వు ఏం ఆశిస్తున్నావో అది చూపించావు. పరలోకంలో తండ్రి పరిపూర్ణుడు కనుక అలాగ పరిపూర్ణ స్థితిలో మా ఉన్నట్టు మన్నావు నేను. అలా పరిపూర్ణ ఉండడానికి
అలాంటి జీవితం జీవించడానికి మీ ఆత్మ సహాయం నడిపిస్తుంది. జీవితపడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమం మీద ఆశీర్వాదాన్ని మీరు పంపించమని యేసయ్య ఆది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.